హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్మేడ్ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వెరైటీగా పప్పుచారు చూద్దామండి. అది వెరైటీగా చూద్దాం. నేను ఇంట్లో ఎలా రెడీ చేస్తాను ఈరోజు వీడియోలో చూపిస్తాను. దీనికోసం నేను 2 రకాల పప్పులు తీసుకున్నానండి. కందిపప్పు అలాగే ఎర్ర కందిపప్పు, ఈ 2 తీసుకున్నానండి. ఈ రెండింటిని తీసుకుని మిక్సీలో వేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను అనమాట. ఉడికించుకుని మెత్తగా స్మాష్ చేసుకున్నాను, బాగా మెత్తగా స్మాష్ చేసుకున్నానండి. అలాగే స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి అందులో కొద్దిగా మనకి రసం ఎంతైతే పెట్టుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ కొంచెం బాయిల్ అవుతుంది. ఈలోపు మనం దాంట్లోకి పప్పుచారులోకి వెజిటబుల్స్ కట్ చేసుకుందామండి. నేను పప్పుచారు ఎప్పుడు పెట్టినా కానీ అందులో బెండకాయ వేస్తానండి. బెండకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పుచారు. మరి మీరు ఎలాగ రెడీ చేస్తారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు పప్పుచారు ఎలా రెడీ చేస్తారో, నేను చేసిన పప్పుచారు ఎలా ఉందో కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బెండకాయలు అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఈ వాటర్ మరుగుతుంది కదా, ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. అలాగే ఒక 2 టమోటాలు తీసుకున్నాను, అవి కూడా కట్ చేసుకుని అందులో యాడ్ చేసుకుంటున్నానండి. బెండకాయలు, టమాటో, పచ్చిమిర్చి అన్నీ కలిపి ఆ వాటర్లో బాగా కుక్ చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పుచారు. తప్పకుండా మిస్ అవ్వద్దు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది బాయిల్ అవుతుంది కదండి, వాటర్ బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకుని అది కూడా కుక్ చేసుకుందామండి. ఇవి ఆల్రెడీ ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం హాఫ్ కుక్ అవుతాయి. ఈలోపు మనం అందులో పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు యాడ్ చేసుకుని అలాగే కారం కూడా యాడ్ చేసుకుందాం. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని అవి ఒక 15 మినిట్స్ అలా కుక్ అవనిద్దాం ఆ వాటర్లో, ఆ వెజిటేబుల్స్ అన్నీ. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకుందామండి. పప్పుచారుకి చింతపండు నానబెట్టుకుందాం. నేను కొద్దిగా చింతపండు తీసుకుని ఒక 50 గ్రాముల చింతపండు తీసుకుని వాటర్లో వేసుకుని నానబెట్టుకున్నానండి. ఇదిగోండి, నేను ముందుగా ఉడికించుకున్న పప్పు ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. 15 మినిట్స్ అయిన తర్వాత ఆ వెజిటేబుల్స్ హాఫ్ కుక్ అవుతాయండి. హాఫ్ కుక్ అయిన తర్వాత మనం ఈ పప్పుని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఎర్ర కందిపప్పు వేసుకోవడం వల్ల పప్పుచారు మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనం ఎప్పుడు చేసే పప్పుచారు కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. బెండకాయలు వేసుకుంటున్నాం కాబట్టి పప్పుచారు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇది ఒక 20 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి. పప్పుచారు బాగా మరగాలి. ఇందులోనే మనం కొబ్బరి కారం వేసుకుందాం. కొబ్బరి కారం అంటే చిన్నుల్లిపాయ అలాగే ఎండు కొబ్బరి కలిపి మిక్సీ పట్టుకుంటే దాన్ని కొబ్బరి కారం అంటారండి. ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, పప్పుచారు బాగా మరుగుతుంది. మరిగినప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ పొట్టు తీసేసి ఆ చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకుని ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకుందామండి. మరగబెట్టుకుందాం బాగా పప్పుచారుని. బాగా మరిగిన తర్వాత మనం తాలింపు వేసుకోవడం అండి. మీకు కావాలంటే వేసుకోండి వెల్లుల్లి కారం, కొబ్బరి కారం, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పప్పుచారుని. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా ఇంగువ అలాగే ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసుకున్నానండి, హాఫ్ ముక్క. అది కూడా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాం. అలాగే కరివేపాకు, ఇందులోనే కొద్దిగా జీలకర్ర, అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం
పప్పుచారులో వేసి తాలింపు పెట్టుకోవడమే అండి. అంతే అండి, ఈజీగా టేస్టీగా వెరైటీ పప్పుచారు రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు మీ ఇంట్లో ఎలా రెడీ చేస్తారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. రెడీ అయిపోయిందండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.